ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణపురం సెయింట్ తెరిసా స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. హైస్కూల్ కు చెందిన విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టులు, ప్రయోగాలు, ఆకృతులు, బొమ్మలు, ప్రకృతికి సంబంధించిన వివిధ రకాల బొమ్మలు ఎగ్జిబిషన్ లో ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్ ను చింతకాని మండల విద్యాశాఖ అధికారి శాంసన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్నారు. మూఢ నమ్మకాలకు తావు లేకుండా సైన్స్ పట్ల విద్యార్థులను చైతన్యపరచాలన్నారు. సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, పేరెంట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అభినందించారు. చిన్నారులు చేసిన ప్రయోగాలు ఆసక్తికరంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెయింట్ తెరిసా హైస్కూల్ కరెస్పాండెంట్ బ్రదర్ స్టీఫెన్, ప్రిన్సిపల్ బ్రదర్ సంతోష్, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. No matter what you've been through or where you've been. Have to think about what I'm gonna do. I won't always be feeling so blue. No matter what you've been through or where you've been. I request our MUO sir to speak. అలాగే స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికి నమస్కారం. ప్రతిసారి ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నారు. అది కూడా పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ ఇవన్నీ బయట తీయాలనే ఉద్దేశంతో ఎంతో ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే కూడా నిజంగా ఎంత ఈ రకమైన ఆలోచన పిల్లలకు ఉందా అనిపిస్తుంది. స్కూల్ ఏజ్ నుంచి అలాంటి వాతావరణం సైంటిఫిక్గా అటువైపు ఆలోచించడం అనేది చాలా మంచి పరిణామం. మరి కాబట్టి ఇందుకు వాళ్ళని మోటివేట్ చేస్తున్న ఉపాధ్యాయ బృందాలందరూ కూడా మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ, నిజంగా వీళ్ళే రేపటి ఫ్యూచర్, రేపటి భవిష్యత్తు. మన భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రగామిగా ఉండాలంటే వీళ్ళ యొక్క మేధావి అంటే వాడి యొక్క నాలెడ్జ్ చాలా అవసరంగా ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ని ఉపయోగించుకొని భారతదేశానికి అనేకమైన అవసరాలు తీర్చడానికి వీళ్ళ జ్ఞానం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మనకు చాలా రియలిస్టిక్గా నిజంగా నిజ జీవితంలో మనకి ఎన్నో అవసరమైన ప్రోగ్రామింగ్గా కనపడుతున్నాయి. అవి వాస్తవ రూపం దాల్చినప్పుడు ఇంకా సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్తూ, అలాగే రకరకాల పండుగల గురించి చెప్పడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న పొల్యూషన్ ఎట్లా మనం కంట్రోల్ చేయాలి దాని మీద కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. నిజంగా అది నిజ జీవితంలో కూడా ఎంతో వినాయక పండుగ వస్తే కూడా వినాయక చవితి కూడా ఇలాంటి విగ్రహాలు
మట్టి వాడమని, అంటే పొల్యూషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడమని, అలాగే దీపావళి వస్తే కూడా ఆ క్రాకర్స్ వాటి గురించి కూడా చాలా బాగా పిల్లలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నిజంగా ఇవన్నీ కూడా సమాజానికి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు. మరి ఇలాంటి సైంటిఫిక్ థాట్స్ పిల్లలకి వయసు నుంచే మనం ప్రవేశపెట్టడం చాలా అభినందనీయం. కాబట్టి ముందు కూడా ఎలాంటి ఇన్నోవేషన్స్ ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా మరి చిన్న నాటి నుంచి కూడా వాళ్ళ యొక్క మెదవి అంటే వాళ్ళ యొక్క తెలివి సమాజానికి ఉపయోగపడే విధంగా చేశారు. కాబట్టి మీ ఆలోచన కూడా ఇంకా పదిలిపెట్టి మీ ఆలోచన భారతదేశం ఉన్నతికి మరింత బాటలు వేస్తాయని చెప్పి ఆశిస్తూ మరొకసారి యాజమాన్యానికి, తర్వాత తయారు చేసిన టీచర్స్కి, పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Chief guest, I'm your science fair. We always remember our Sir C.V. Raman Garu, who got the Nobel Prize from India, and he is the one who invented Raman effect. And from there, we always celebrate the National Science Fair on February 28th of every year. So in that way, children are now given a chance to show their wonderful studies, what they learn in the classroom, to show them in the practical way. At the very outset, let me congratulate the principal, the staff and the student. It's a day's work, not it's a month's work, and it's a month's planning of all these projects. And you did well, dear teachers, dear students, and dear parents, for your cooperation. I congratulate you. I just want to tell you the definition of seed. This, I think, this into their learning, and this is what is science. And today India is looking towards so many scientists. Now we had the legendary legend called Abdul Kalam Garu. Now we had, and now these days we are thinking about Chandrayaan, then even Gaganyaan, and I think, please respect these students and see them already that they are scientists. And thank you very much. I congratulate you, all of you. Thank you. Dear Reverend Brother Santosh, principal of the school, Brother Stephen, manager of the school, and all the staff, students, and all those who have helped to make this day a wonderful one. Thank you for the exhibition that you have shown each one of us, and the hard work, the sacrifice. సెయింట్ తెరిసా స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఎక్స్పో ప్రత్యేకించి టీచర్స్ని, అదేవిధంగా సహకరించిన మేనేజ్మెంట్ని అభినందించాలి. ఎందుకంటే 4 గోడల మధ్య నేర్చుకున్నటువంటి విద్యని, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని నిజ రూపంలో, ముఖ్యంగా ప్రాక్టికల్గా చూపించడానికి పిల్లలు ఎంతో శ్రమించి వారిలో ఉన్నటువంటి కొత్తదనాన్ని, సృజనాత్మకతను బయటికి తీసి భావితరాలకి పిల్లలే రేపటి పౌరులు అని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో, వారిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానాన్ని నిజ రూపంలో చూపించి అనేక విధాల ప్రదర్శించినటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. దాన్ని ప్రూవ్ చేయడానికి సహకరించినటువంటి, ముఖ్యంగా ఎంకరేజ్ చేసినటువంటి టీచర్స్, అదేవిధంగా వీళ్ళని ప్రోత్సహించి మమ్మల్ని ఇటువంటి ప్రోగ్రామ్ చేయడానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్, వీళ్ళందరికీ కూడా మేము ఎంతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే పిల్లలు, అదేవిధంగా టీచర్స్, మేనేజ్మెంట్, దీన్ని బట్టి మేము అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. St. Teresa High School, and especially Reverend Brothers, who has organized this program in such a grand way, and we are very happy to see these small kids prepared such a nice science projects, and it's really inspiring for everyone. And especially we came from St. Mary's School from Bonakal, and we are very happy to see this kind of science fair, and we are very much proud of this school, and especially Reverend Brother Principal, Brother, and all the organizations, and especially brothers who have conducted this program in a grand manner, and inviting all the rural people this area, and it's really a great inspiring for every student, because there are many people, many students who have got
their creativity, but this is a platform where they can see and learn and motivate themselves and to become the future scientists of the country. So once again, I thank all the management, especially brothers and teachers and all the